ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నది. ఆ ఎన్నికల్లో మనకి కుప్పం నియోజకవర్గంలో సశస్త్రంగా జరుగుతూ ఉంది ఎన్నికలు. మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎన్నికలు జరిగే దాంట్లో 80% మనకి ఓట్లు జరుగుతూ ఉంది. జనాలు విశ్వాసం పెట్టినారు ఆయన పైన. ఆయన 5 ఏళ్ల ముందు 14 ఏళ్ళ పైన పరిపాలన చేసి ప్రతి ఒక్క విలేజ్కి తాగినీరు, ప్రతి ఒక్క విలేజ్కి తార్ రోడ్లు, ప్రతి ఒక్క విలేజ్లో కూడా కంప్లీట్ పొంది ఇండ్లు ఇచ్చినాడు ఆయన. అదే కాకుండా ఇడీ దేశంలోనే కుప్పం ఏమంటేనే కంప్లీట్ పూర్తిను ఆయన నిరూపించినాడు. ఆయన కుప్పం అంటే ఏమన్నానంటే ఇడీ దేశంలోనే కుప్పం లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన రాష్ట్రం వినోదం కూడా నిర్వహించినాడు. ఇప్పుడుండేది కుప్పంలో కూడా ఎక్కువగా లేబర్స్ ఏరియా ఉండేది. 3 రాష్ట్రాలకు మధ్యలో ఉన్నట్టు విలేజ్. ఆ 3 రాష్ట్రాల్లో కూడా దీన్ని అభివృద్ధి చేయాలన్నది. ఈ అభివృద్ధి కూడా 14 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి తప్పితే 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క కూడా అభివృద్ధి జరగలేదు, ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు ఆయన సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంది. ఆ ఎన్నికల్లో ఆయనకి అత్యధిక మెజార్టీలో 1 లక్ష ఓట్ల మెజార్టీలో ఆయన గెలుస్తాడు, ఎంపీను గెలుస్తాడు. కంప్లీట్గా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వము ఫార్మర్ మధ్యలో ఎన్డీఏ గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి 3 పార్టీలు చెందిన ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉంటుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా కుప్పాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆలోచనల ప్రకారం కూడా కంప్లీట్ పూర్తి ఇక్కడ ఎయిర్పోర్ట్ జాగా చూసినాడు. అదే కాకుండా ఇరిగేషన్ ఆయన ఇచ్చినాడు, రోడ్లు ఆయన ఇచ్చినాడు. ఇంతవరకు కూడా కంప్లీట్ పూర్తి తాగునీరు కూడా ఆయన ఇచ్చినాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు చేయండి పనుల గురించి దాన్ని ఖాళీ లైట్లు కొట్టేసి బోర్లు మార్చేసి కంప్లీట్ పూర్తి ఆయన చేసినట్టుగా చెప్తున్నాడు. అందులోని వాటర్ కూడా ఇదివరకు ఆయన తెచ్చే కాలేదు. ఈరోజు ఆ రోజుల్లో చేసేది 90% కూడా అందులోని ఖాళీ ఆయనే తెచ్చినాడు. ఇక్కడ రెస్కార్ట్ కూడా ఆయనే చేసినాడు, బిఎస్ కాలేజ్ చేసినాడు, ఆయన మళ్ళీ డిగ్రీ కాలేజ్ చేసినాడు. ఎన్నో కంప్లీట్ పూర్తి కార్యక్రమాలు చేసి బిల్డింగ్ చేసినాడు. ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఆయన 100 బెడ్ల నుంచి 150 బెడ్ల వరకు కూడా ఆయన చేసినాడు. ఆయన తప్పితే ఎవరు చేసేదానికి కుప్పం నియోజకవర్గానికి ఎవరు అర్హతనే కాదు. ఇప్పుడు నాన్ లోకల్లో లోకల్ అనేది ఒకటి వచ్చింది. 35 సంవత్సరాలుగా ఆయన వచ్చినప్పుడు ఆయన లోకల్ అవుతాడు, కానీ 5 సంవత్సరాల తర్వాత వచ్చినాడు లోకల్ వాడు కాదు. మనము ఆయన తొలుపుకునే దానికోసమే మనమంతా కూడా కష్టపడి కంప్లీట్ పోటీన మంత్రులు చేరుకోవడం మేమంతా ఒక తల్లి బిడ్డలుగా మేమందరూ పని చేస్తూ ఉన్నాము. ఆయన్ని గెలిపించుకుంటాం మేము సరిగా కంప్లీట్ అయిపోతుంది. ఆయన నియోజకవర్గంలో ఆయన గెలిపించుకొని తిరిగి ఆయన ప్రభుత్వం తెచ్చుకొని మేము మనకు కావాల్సిన కుప్పం నియోజకవర్గం కావాల్సిన ఎన్నో అభివృద్ధి పనులంతా మనం చేసుకుంటామని చెప్పి నేను పదే కంప్లీట్ అయిపోతే నేను నా సోదరు పనులను తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కూటమిలో చేసుకొని మేము ఇప్పుడు కూడా నేను ప్రభుత్వం చేసేదానికి కూడా కంప్లీట్ అయిపోతే నిర్ణయం చేసుకున్నాము. ఆయన ఇక్కడ కానీ ముఖ్యమంత్రి అయితే కేంద్రంలో మన నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అవుతారు. వాళ్ళు అయినాక ఆయన దగ్గర ఎన్ని పనులు కావాలో ఇంతకు ముందు కూడా అభివృద్ధి పనులు అంతా కూడా వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఎన్నో పనులు తెచ్చినాడు. ముందుకు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కూడా ఎన్నో కూడా కనిపెట్టు అభివృద్ధి పనులు తెచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆలోచనలు కూడా ముందుకు 100 ఏళ్ళకి ఇట్లా ఆలోచనలు కూడా ఎన్నో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన చేసే తీరుతాడు. ఆయన చేసే తీరేదాని కోసము ఆయనకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి కంప్లీట్ పూర్తి 1 నెలగా మేము కృషి చేసి ఆయన గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరూ కూడా ఆయన గెలిపించుకుని ప్రతి విలేజ్ కూడా తార్ రోడ్లు మళ్ళీ వేయించి తార్ రోడ్లు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చేది మన కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అదే నీళ్ళు కూడా వాళ్ళు ఇస్తాడు. ప్రతి ఇంటికి సులువు చూచాలని కంప్లీట్గా పూర్తి అంటే ఒకే ఒక ఇంటికి కూడా లెటర్లు లేకుండా లెటర్లు కూడా కట్టించినది కూడా మనకు వాజ్పేయి గవర్నమెంట్లో కట్టించినారు. మనకు నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్లు కట్టించినారు. ముందరకు కూడా కంప్లీట్గా పూర్తి సూపర్ 6 కూడా కంప్లీట్ పూర్తి
మనం ఇప్పుడు పని చేయాలనుకున్నాము. ఎన్నో పథకాలు మనం ఇచ్చినాము. అందరికీ కూడా కంప్లీట్ అయిపోతుంది. మహిళలకు అందరూ కూడా కంప్లీట్ అయిపోతున్నాము. ఈరోజు బస్ ఫ్రీ ఇస్తూ ఉన్నాము. 3 సిలిండర్ గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నాము. ఎన్నో పథకాలు, వేలాది పథకాలు కూడా మనం ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు కూడా నేను ముందు రాబోయే రోజుల్లో కూడా నేను నారా చంద్రబాబు నాయుడికి మనము మద్దతు ఇచ్చి నరేంద్ర మోదీ గారిని ప్రభుత్వాన్ని మనము మద్దతు ఇచ్చి కంప్లీట్ అయిపోతున్నాం. ముందుకు రాబోయే రోజుల్లో మనము మన కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఘంటాఘోషంగా మనం చెప్తాను. మనమే గెలుస్తాము, మనమే కంప్లీట్ అయిపోతున్నాము. కలిసి మనము జైబేరి చేసిండు. రాబోయే రోజుల్లో ఈ తిరుపతి రంగం దేవస్థానం కూడా నేను రాళ్ళలో కడతాము. ఆ రోజు చెప్తున్నారు. ఈ రోజు ఏమంటే మట్టిలో కడతా ఉన్నారు వాళ్ళు. దాన్ని కూడా దేవాలయాల్లో కూడా తీసేసినారు. వాళ్ళు దేవాలయాలు కూడా అభివృద్ధి లేదు. ఇదివరకే కానీ ఎదువరకు కూడా పోతున్నారు. ఇసుక మాఫియాలు, గ్రానైట్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు. ఆయన మన భూములకు పని ఆయన పేరేసుకొని కంపెనీ పూర్తి సర్వే రాళ్ళు వేస్తాం. ఇదివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి దాని నుంచి ముందుకు రాబోయే రోజుల్లో మనము ఈ ప్రభుత్వం కలిసి మనము ముందరికి కంపెనీ పూర్తి నన్ను అభివృద్ధి కుప్పాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఏ పార్టీ అయినా కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ కోరుతున్నాను. నా ప్రత్యేక మీకు విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జగన్. పోలింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి కరప్షన్ అంతా ఏమీ లేదు. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళ డ్యూటీ, మా పార్టీ వాళ్ళైనా మా డ్యూటీ చేసుకొని పోతా ఉన్నాం. ఏ ఇబ్బంది లేదు. ఇంతవరకు సుమారు దగ్గర ఇప్పటికే 60% పైన పోల్ అయింది. మా బూత్లో ఇక్కడ ఉండే బూత్లోనే 60% పైన పోల్ అయింది. ఈ 60%లో 50% ఓట్స్ చంద్రబాబు నాయుడు గారికి పడింది. వారు వన్ సైడ్ మాది జరుగుతూ ఉంది. సూపర్ మెజారిటీ. ఎలా చెప్తారు సార్ అట్లా? గ్యారెంటీతో చెప్తారు. మేము చూస్తున్నాం కదా, మేము చూస్తున్నాము, ఫీల్డ్లో తిరుగుతున్నాము, ప్రజలు తీసుకొచ్చి వదులుతూ ఉన్నాము. వాళ్ళు చెప్తా ఉండేదా మేము రిసీవ్ చేసుకుంటూ ఉన్నాము. దాన్ని బట్టి చూస్తే 50% అబోనే మంచి ఓట్స్ పడింది. కాబట్టి మాకు 100% చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే అవుతూ రాష్ట్రం మొత్తం మీద 140 సీట్ల పైన గెలిచి ఆయన సీఎం అవ్వడం ఖాయం. మా కుప్పానికి నిజమైన హంద్రేని కాలువ రావడం ఖాయం. మా పిల్లలు కానీ, మా కార్యకర్తలు కానీ, కుప్పం ప్రజలు కానీ, వాళ్ళు ఏ పార్టీ వలన కానీ అందరూ బాగుపడడం ఖాయం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటాం.